హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అంత న్యూ వ్లాగ్ అండి. ఏదో ఒక న్యూ వ్లాగ్తో అయితే మేము ముందుకు రావాలని అనుకుంటూ ఉంటాను రోజు. సో ఈరోజు అయితే కొత్త వ్లాగ్ అనమాట. ఏంటి అంటే ఈరోజు మేము మేడారం వెళ్తున్నాము. మా పిన్ని వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ బస్ పెట్టుకొని వెళ్తున్నారనమాట. సో బస్సులో కొంచెం ఖాళీ ఉంది, రండి మీరు కూడా వస్తా అంటే జాయిన్ అవ్వండి అంటే ఇంకా కోర్స్ నా డ్రీమ్ అనమాట మేడారం అనేది. దట్టు ఈ జాతర టైంలో అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి వద్దు తర్వాత వెళ్దాం అనుకుని వాయిదా వేసుకుంటూ వస్తున్నాము. ఆ పోస్ట్ పోన్ కాస్త ఇంక ఈ ఇయర్ కూడా స్కిప్ అయిపోయిందిలే అనుకున్నాను. బట్ లక్కీలీ ఇలా అవకాశం వచ్చింది. వెళ్ళే దారిలో వేయి స్తంభాల టెంపుల్ వరంగల్లో ఉంటుంది కదా, సో దాన్ని విజిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది అదే. ఎదురుగానేమో నంది ఉంటారు, అలాగే నందీశ్వరుడు ఎదురుగా శివయ్య ఉంటాడనమాట టెంపుల్లో. శివయ్య అయితే చాలా బాగున్నాడు. లోపల వీడియో ఎలా లేదు, అందుకే తీయలేదు. ఇది బయట అనమాట. ఆ సరౌండింగ్స్ అంతా కూడా వేయి స్తంభాల టెంపుల్. అండ్ అలాగే శివాలయం ఎదురుగా వేయి స్తంభాలది ఉంటుందన్నమాట. అంటే స్తంభాలన్నీ కూడా 1000 స్తంభాలు ఉంటాయి. దానిపైన పిల్లర్ నెంబర్స్ రాసి ఉంటాయి. ఎన్ని పిల్లర్స్ ఏంటి పిల్లర్ నెంబర్స్ ఇవి చూసారు కదా, మొత్తం అన్ని 1000 పిల్లర్స్ ఉంటాయి అన్నమాట. అసలు ఆ టెంపుల్ స్ట్రక్చర్ అయితే మైండ్ బ్లోయింగ్ అంటే మైండ్ బ్లోయింగ్. ఆ కాలంలోనే అసలు అంత బాగా ఎంత స్టాండర్డ్గా ఏమాత్రం మెరుపు పోకుండా రాళ్ళది ఆసమ్ అంటే ఆసమ్ అనిపించింది. మంచి ఫీల్ అనమాట. ఇదంతా బయట చూస్తున్నారు కదా ఎలా ఉందో, దగ్గరగా చూపిస్తాను చూడండి. అదిగో అలా విండో టైపు ఓపెన్గా ఉండడము ఆ గుడి దగ్గర అంతా కూడా చూశారు కదా. చక్కగా అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. నేనేమో ఆ గుడిని ఫోటో తీసే పనిలో ఉన్నాను. అదనమాట సంగతి. చూశారు కదా, చాలా అంటే చాలా బాగుంది. అంటే దీనికి దగ్గరలోనే వేయి స్తంభాల గుడికి దగ్గరలో భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. సో అది కూడా దర్శించుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ భద్రకాళి అమ్మవారి టెంపుల్. ఇదిగో చూశారు కదా, ఇది భద్రకాళి అమ్మవారి టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు. ఎంత ఎల్లో కలర్ ఫేస్తో, అబ్బబ్బబ్బా నిజంగా అసలు ఒక్కసారి గట్టిగా హగ్ చేసుకొని అమ్మ ఒళ్ళో పడుకోవాలని అంత ఫీల్ వస్తుంది ప్రతి ఒక్కరికి. అంత అందంగా ఉండిద్ది అనమాట అమ్మవారు అయితే. భద్రకాళి అమ్మవారు పేరుకు తగ్గట్టే హుందాగా చాలా మనోహరంగా ఉంటుంది అమ్మ ఫేస్ అయితే. భయంగా ఉండదు, చాలా ఆహ్లాదంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ గోశాల కూడా ఉంది, అది కూడా క్యాప్చర్ చేశాను. అండ్ గోశాల చుట్టూ ప్రదక్షిణ చేసేసి గోకి నమస్కరించుకొని మేమైతే లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చేసాము. లిటరల్లీ 15 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. మేము టికెట్ తీసుకొని వెళ్ళామన్నమాట 50 రూపీస్ది. అండ్ పైన ఇక్కడ శివపార్వతులది ఇలా ఒక స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది కదా. ఇంకా అది నెక్స్ట్ వీడియోలో మేడారం గురించి మాట్లాడుకుందాం.